చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును
రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. చాలు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సంవత్సరములు జరుగుచుండగా హబక్కూకు అంటాడు దేవునితో, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను మిక్కిలి భయపడుచున్నా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని నాకు తెలియజేయము. నీవు కోపించుచునే వాత్సల్యతను చూపించువాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపుతున్నాడు. సింపుల్. సాక్ష్యం చెప్పమంటే సింపుల్గా చెప్పాలి. ఒకటి, సంవత్సరం అయిపోతుంది కదా, మొత్తం మనం జనవరి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృపలో భద్రపరిచి కాపాడాడు నన్ను, నా కుటుంబాన్ని. నేను అద్భుతాలు చేశారు. బ్రతికించడమే అద్భుతం, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సాక్ష్యం అంటే దేవుడు బ్రతికించిన దానికి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అంటే ఏంటి అర్థం? దేవుడు కోపించుచునే తన వాత్సల్యతను చూపిస్తున్నాడు. అది గుర్తించాలి. దాన్ని మనము వివేచన అంటాం. బైబిల్ ప్రకారంగా, బైబిల్ భాషలో దాన్ని ఏమంటాము? వివేచన. అంటే ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యం వివేచన. దేవుని యొక్క ఆత్మతో, దేవుని వాక్కులతో మన హృదయం నింపబడితే ఆలోచించి వివేచించే శక్తిని మన హృదయంలో దేవుడు నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరంలో జరుగుచుండగా, అందుకనే పైన ఒక మాట అన్నాడు, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను మిక్కిలి భయపడుచున్నా. భయం కలిగిందంట తనకి. ఆయన గుర్చిన వార్త విని. ఎవరు గుర్చిన వార్త? యెహోవాను గూర్చిన వార్త విని ఆయనకేం కలిగింది? భయం కలిగింది. ఎందుకు కలిగింది? అంత భయంకరుడా దేవుడు అంటే? ఆయన కోప్పడితే ఆయన అంత భయంకరంగా ఉంటాడు. అందుకని ఆయన కోప్పడ్డు. జస్ట్ ఆయన గద్దిస్తాడు. గద్దిస్తే ఏమవుతుంది? ప్రపంచాలు తలకిందులు అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మన జీవితాల్లో ఎన్ని గద్దింపులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అంటే మన యొక్క జీవన విధానంలో మనం ఎన్ని లోపాలతో ఉన్నా, మనకి ఎన్ని గద్దింపులు వచ్చినా, మనకి ఎన్ని హెచ్చరికలు వచ్చినా, ఏ మాత్రం కూడా మనకు భయము ఉంటుందా? భయం ఉంటుందా? భయం ఉంటే ఎలా ఉంటాం? భయం ఉంటే ఎలా ఉంటాం? మనం ఏం చెయ్యాలని మనం ఎప్పుడు మన నిర్ణయాలు తీసుకుంటాం కదా కొన్ని, కదా. ఈ 2024 ఆరంభంలో కూడా తీసుకున్నారుగా వాగ్దానాలు, అదే తీర్మానాలు. తీసుకున్నారా? తీసుకోలేదు. కొందరు అసలు కదలికలు, మనసులో హృదయంలో కదలికలే ఉండవాడు. అయ్యో, ఈ తీర్మానం తీసుకున్నానే, ఇలా ఉందామని, ఇలా చేద్దామని. చూడండి, అంటే దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకునే తీర్మానం తీసుకొని కూడా దాని నుండి ఎందుకు వెనక్కి వెళ్తున్నాం? దేవుని సన్నిధిలో ఇలా ఉండాలి నేను అని తీర్మానం తీసుకున్నాం. ఎందుకు దాని నుంచి వెనక్కి వెళ్తున్నాం? అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు కోపించుచునే తన వాత్సల్యతను చూపిస్తున్నాడు. అవునా కాదు? తన వాత్సల్యతను చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజు నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. మరొక నూతన సంవత్సరం. అంతే.
అలా అంటే దాని అట్టి అట్టి వివేచన స్థితి మనకు కావాలి. మనం చదివిన మాటలో ఏముంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా. ఇంకో మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే, పేతురును చూచి పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పో, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను. ఈరోజు క్రైస్తవ్యం అంతా కూడా మనుషుల సంగతులు తలుస్తుంది, అలాగే ఈ లోక మర్యాదనే అనుసరిస్తుంది. ఈ సంఘమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం అంతే ఉంది. 1, 2 కాదు, మీరు ఒక్కళ్ళే కాదు అలా ఉంది, నేను ఒక్కడే కాదు, అందరంతే ఉన్నాం, అందరంతే ఉన్నారు. ఈ లోక మర్యాద లేదా మనుషుల సంగతులు. మనుషుల సంగతులు ఏంటి? మనుషులకు ఏది ఇష్టమో అది చేయటం దేవుని చిత్తం అంటాం. మనం ఏమంటాం? మనుషులకి ఇష్టమైనవి చేస్తాం, దేవునికి ఇష్టమైనవి చెయ్యం. దేవునికి ఇష్టం చేయటానికేమో మనసు రాదు, మనుషులకి ఇష్టమైనవి చేయటానికి ఎంత కష్టమైనా చేస్తాం. అసలు ఏ మాత్రం వెనకాడం, ఏ మాత్రం తొడగం పెడకం. అంటే మనుషులను సంతోష పెట్టాలి, మనుషుల ఎదుట ఘనంగా కనపడాలి, మనుషుల ఎదుట మనము ఉప్పొంగేలాగా, మనల్ని ఉప్పొంగ చేసేలాగా మనం ఉండాలి. మన ఆలోచనలు కొడుకైనా అంతే, కూతురైనా అంతే, భార్య అయినా అంతే, భర్త అయినా అంతే కదా. అంతేనా? అర్థమైందా నేను అన్నమాట? ఈ లోక మర్యాద చూడండి, సేవకులు ఎలా తయారయ్యారు. నేను కొన్ని వాక్యం చదువుతుంటే, అంటే కొన్ని వార్తలు చదువుతుంటే అనిపించదా, ఇది దేవుని పరిచర్య, దేవుని యొక్క రాజ్యం పరిపాలన కాదే అని అనిపించదా సేవకులకి? టీవీలో అనేకమైన వార్తలు చూస్తుంటారు. వార్తలు చూసి కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి కానీ, ఇది దేవుని పరిపాలన కాదే, నేనేంటి దేవుని పరిపాలన అని చెప్తున్నా అని అనిపిస్తుందా సేవకులకి? అంటే మాట్లాడేస్తారు నోరుకి, అంటే నోట్లో నుంచి ఆ మాట రాగానే ఇంకంతే. మరి అది ఎప్పుడో పాత నిబంధనలో మాట పట్టుకున్నారు, పాత నిబంధనలో మాట పట్టుకున్నారు. ఏమని? దేవుడు తనకిష్టమైన వారికి ఈ రాజ్యాధికారం పరిపాలన భారం ఇస్తున్నాడు అని. జాయ్ జాయ్ ఏ జాయ్ ఎప్పుడో మాట పట్టుకున్నారు పాత నిబంధనలో. పాత నిబంధనలో మాట పట్టుకున్నారు. ఆ పట్టుకొని ఇంకా దాన్ని వదల్లా. పాత నిబంధన మాత్రం పోలా సేవకుల్లో నుంచి. దేవుడి పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తానంటే దేవుడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తానంటే దేవుడు ఇచ్చాడు. పరిపాలన ఇప్పుడు దేవుడు ఈ సైతానికి అప్పగించేశాడు, అది గుర్తుపెట్టుకో. సాతానికి అప్పగించాడు, అర్థమైందా? సాతాను పరిపాలనలో సేవ అక్కడ నిలబడే వాళ్ళు మంచి చేయొచ్చు లేదా చెడు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుని పరిపాలన అలాగా కనపడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడంటే ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేశాడు? కేవలం యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు కదా, ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించాడు అనేది మర్చిపోయారు. ప్రభు అన్నాడు, ఈ రాజ్యం నాది కాదు అన్నాడు. ఆయనది కాని రాజ్యంలో ఆయన తను ఎవరన్నా నిలబెడతాడా చెప్పండి? ఆయనది కాదు రాజ్యము, ఆయనది కాని రాజ్యములో ఆయన ఎలా పరిపాలన భారం తీసుకొని వేరే వాళ్ళకి ఎలా ఎత్తాడు? ఆలోచన చేయాలి లోతుగా. లోక మర్యాద ఏం లేదు, ఇలా అనకపోతే బాగోదు, అర్థమైందా? ఆయన పొగడాలి, ఈయన పొగడాలి, ఈ ఎమ్మెల్యేని పొగడాలి, ఆ ఎమ్మెల్యేని పొగడాలి. జాగ్రత్త. మనము సేవకులను పక్కన పెడదాం. విశ్వాస జీవితంలో లోక మర్యాదను పక్కన పెట్టండి, అర్థమైందా? మనుషుల సంగతులను పక్కన పెట్టండి. భార్య ఏమనుకుంటుందో, భర్త ఏమనుకుంటాడో, పిల్లలు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, అర్థమైందా? ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలో? క్రీస్తుని వెంబడించే విషయం. క్రీస్తుని వెంబడిస్తే లోక మర్యాదను వెంబడించు, మనుషుల సంగతుల్ని ఆలోచన చేయం, తలంచుకో. మీరు లోక మర్యాద అనుసరింపుగా ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏదో. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏంటి చెప్పండి? ఏంటి దేవుని చిత్తం? టైం లేదు అక్కడ, చెప్పండి.
ఎన్నిసార్లు చెప్పాను దేవుని చిత్తమే. నిత్య జీవం పొందుకోవటమే దేవుని చిత్తం. ఇంకా అంతకు మించి నీ జీవితంలో నా జీవితంలో చిత్తం ఏది లేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా బోల్డెన్ చిత్తాలు ఉన్నాయి. నిత్య జీవం పొందుకోవడమే దేవుని చిత్తం మన పట్ల. ఇంకా చిత్తాలు ఉన్నాయి అంటే నిత్య జీవం పొందుకోవడానికి కొన్ని చిత్తాలు ఉంటాయి. ప్రార్థనా జీవితం జీవించడం, పరిశుద్ధమైన జీవితం జీవించడం దేవుని చిత్తం. ఇవన్నీ దశలోనిక పత్రికలో ఉంటాయి. చదవండి వాక్యం చదవండి దయచేసి. పాత సంవత్సరం అయిపోయింది, ఎక్కువ సంవత్సరం అర్థమైందా? ఇకనైనా వాక్యంలో లేకపోతే మాత్రం మనం ఎంత అంటే మరలా అదే రొటీన్ లైఫ్ అయితే మాత్రం ఉపయోగం లేదు. మనం ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ఉపయోగం లేదు. అర్థమైందా? ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో మనం ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు కదా. అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు, మీకున్న వయస్సును బట్టి చూస్తే వీళ్ళు బలమైన ఆహారం తెలవలసిన వారే, కానీ బలమైన ఆహారం మీరు ఆరాయించుకోలేకపోతున్నారు. అందుకనే పసిపిల్లలను పెంచినట్లుగా పాలిచ్చి పెంచుతున్నాడంట. నేను ఆ మాట చెప్పలేను, నా వల్ల కాదు, అయిపోయింది. ఆయన చెప్పేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా నేను మీకు పాలు ఇస్తున్నానంటే నేను ఆ పరిస్థితి కాదు. అర్థమైందా? పాలు తాగేవాడు కాదు, మీరు పాలు తాగేవాడు కాదు. బలమైన ఆహారం తింటనే ఉన్నాగా, తింటలేదా? మరి కడుపులోకి అన్నీ పోతాయి. మరి హృదయంలోకి వెళ్తే దేవుని వాక్యం పోదు. కడుపులోకి అన్నీ పోతున్నాయి కానీ హృదయంలోకి మాత్రం దేవుని వాక్యం పోదు. దేవుని వాక్యం లోపలికి వెళ్తే మనుషులకి నేను ఇలా కనపడాలని అనుకో. అందుకని వాక్యాన్ని లోపలికి పోనేవాడు. వాక్యాన్ని ఇక్కడ వరకే అంతే. మనకు కావాల్సింది మనుషులతో జీవించడమే కావాలి, అంతే. దేవునితో అవసరం లేదు. 10 మంది మనుషులతో జీవిస్తే చాలు. తాగామా, తిన్నామా, లేచామా, అంతే. రొటీన్ లైఫ్. నూతనత్వం రావాలి, నూతనత్వం కనపడాలి. గత సంవత్సర జీవితానికి ఈ రోజు జీవితానికి నూతనత్వం కనపడాలి. అందుకనే హబక్కూకు అన్నాడు, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని నాకు తెలియజేయము. దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు? ఎప్పుడు తెలియజేస్తాడు? ఆయన తెలుసుకునే మనసుంటే తెలియజేస్తాడు. అంతేనే కాదా? తెలుసుకునే మనసుంటేనే తెలియజేసేది. నీకు తెలుసుకునే మనసే లేదనుకో, ఏం తెలియజేస్తాడు? సంవత్సరాలు జరుగుతుంటాయి, రోజులు జరుగుతుంటాయి, కాలం వెళ్ళిపోతా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. చూడండి, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. ఏం చేయాలంట? రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే నూతన మగునట్లు. అర్థమైందా? మనస్సు మారి తెలుసుకొనున్నట్లుగా అంటే దేవుని సంపూర్ణమైన దేవుని చిత్తం తెలుసుకొనున్నట్లుగా నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. నూతన జీవితం కావాలి, నూతన ఆత్మీయ జీవితం కావాలి. కొత్త సంవత్సరం అనగానే చాలా మంది ఎలా తయారంటే కొత్త బట్టలు, ఇంకా కొత్త చెప్పులు, కొత్త షూ, ఏంటి ఇంకా పాత కళ్ళజోడు అనుకో, కొత్త కళ్ళజోడు, అవునా? అంతే కదా. పాత బంగారం అనుకో, కొత్త బంగారం. చూడు, అన్ని కొత్తవి. అంటే భౌతికపరమైన వాటి విషయంలో కొత్తవి తీసుకుంటున్నాం మనం. నా కొడుక్కి భర్త మారలేదు, నా భర్తలో మార్పు లేదు, నా భర్తకి నూతనత్వం లేదు. ఇంకా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో మారు మనసు ఏంటో తెలియని స్థితిలో ఉన్నాం మనం. మారు మనసు అంటే చర్చికి రావడం అనుకుంటున్నాను. చర్చికి రావడం మారు మనసు కాదు. చర్చికి ఎవరైనా వస్తారు, రావట్లేదా? ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు లేదా?
కొన్ని వేల లక్షల మంది గుంపు, వేల గుంపు. ఆ వేల గుంపులో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరికి తెలుసు? అనే కదా, అంత కూడా వస్తాడు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి బయటికి వెళ్ళి చంపేస్తాడు, సరిపోయి. అవునే కదా, ఉన్నారా లేరా? ఉన్నారు అటువంటి వాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కిరాయి హంతకులు ఉన్నారు క్రైస్తవులు. చర్చికి మనం వచ్చేది దేనికేనంటే లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తమై ఉన్న ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటానికి, నూతనం అవటానికి వస్తున్నాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేది. నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటి? చాలా జాగ్రత్తగా ఉన్నాం. అన్ని దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. దేవుని ఆత్మ చేత, వాక్కుల చేత నింపబడటమే ప్రాముఖ్యం, అంతమించి ఇంకేది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ భర్త అందరూ కూడా దేవుని ఆత్మతో, వాక్కులతో నింపబడాలి. అది కోరుకోండి, దానికోసం ప్రాకులు ఆడండి, అంతేమీ లేదు. ఎప్పుడైతే అలా మనం ప్రాకులు ఆడతామో మన జీవితంలో ఏం జరగలు అవన్నీ ఆయన చిత్తంలో జరుపుకుంటా వెళ్ళిపోతాయి. దేవుని అసలు ఏమాత్రం కూడా మనం వెనకాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఆయన చిత్తంలో ఏం జరగాలి అవన్నీ జరుగుతాయి. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇది. మనము ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనం తీసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. కాబట్టి ప్రభువుని ప్రియమైన దేవుని సన్నిధి చాలా జాగ్రత్తగా జీవించుతాం. అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని ఘనమైన నామ మహిమార్థమే జీవించడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామకు మహిమ తెచ్చుకును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, ఈ నూతన సంవత్సరములో శుభములు కలగాలి. దేవుని ఆత్మ, దేవుని వాక్యము మీకు, మీ కుటుంబాలకి అందరికీ కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునితో ఎక్కువగా ఉండటానికి తాపత్రయపడండి. అలాగే దేవుని ఆత్మలో వాక్కులు ఎదగడానికి తాపత్రయపడండి. అందరినీ దేవుడు బలమైన ఆత్మతో అభిషేకించును గాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రార్థన చేయండి, నా కోసం, నా కుటుంబం కోసం. ఓకేనా? మీరు నలుగురు దేవుని పరిచయంలో ఇంకా బలంగా ఉండాలా. ముఖ్యంగా చెట్లు అని దేవుని ఆత్మలో బలపడాలా. దేవుని కొరకు పాడేవారిగా, దేవుని స్తుతించి కీర్తించేవారిగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఈ సంవత్సరంలో అట్టి కార్యము ఇద్దరి పిల్లల పట్ల జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదే మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాము. అలాగే మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళిద్దరూ ఎంత ఎదిగినా దేవుని కొరకు ఉపయోగపడాలి. ఈ సంవత్సరమే అది ప్రారంభం అవ్వాలా. దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి వాళ్ళిద్దరూ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా దేవుని సన్నిధి నిలబడాలి. అది దాని కొరకు ప్రార్థన చేయండి. అందరికీ